ఆదివారం రాత్రి 2 గంటలకి 2 బకెట్లు తీసుకునేసి చెన్నై రోడ్ల పైన అయితే తిరుగుతున్నా. ఏ రావాలమ్మా రావాలి, రొయ్యల కోసం రావాలి మామ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎన్ని కిలోలు కావాలని మాత్రం చెప్పండి మామ, ఈడ తడితే ఆడి పడిపోవాలి రొయ్యలు. పోయి మామ నాకు కనబడతా, పోయి నీళ్లు పోయి, కడుపు మండతా ఉంది కదా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను అనేసరికి ఉండే పనులు చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు, అందులో మళ్ళీ కొత్త బిజినెస్ ఒకటి ఊరికే చెప్పామా. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే చెన్నైలోని కాశీమేడు మీన్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం మామ. నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నమాట. చేపలు పట్టే వాళ్ళు ధైర్యాన్ని గుండెలు ఏడదస్తారు మామ. అసలు ఈ పడవ తీసుకొని నడి సముద్రం లోపల 4 రోజుల పాటు ఇంటికి రాకుండా చేపలు పట్టి మళ్ళీ తిరిగి క్షేమంగా ఒడ్డుకు రావడం అనేది వామ్మో చాలా ధైర్యం ఉండాలి దానికి. పడవల నుండి చేపల్ని బుట్టలోకి ఎలా మారుస్తున్నారో చూడండి గైస్. అసలు చేపల్లో ఇన్ని రకాలు ఉన్నాయనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. ఇక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క రకమైన చేప ఉంది మామ. అబ్బా ఎంత క్రౌడ్ వచ్చింది తెలిసిన. సండే కాబట్టి ఇంత క్రౌడ్, అంటే నార్మల్ టైంలో ఇంత క్రౌడ్ ఉండదు అని చెప్పేసి లోకల్ ఏరియా వాళ్ళు అయితే చెప్తున్నారు. మొత్తానికి మాకు కావాల్సిన రొయ్యలు అయితే తీసుకునేసాము. అసలు ఈ రొయ్య సైజు చూసారా ఎలా ఉందో, సముద్రంలో జిమ్ చేసేటట్టుండి. ఇండ్ల దగ్గరికి చేపల్ని తీసుకుని వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర ఇలాంటి సైజు రొయ్యలు దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా గానీ వాటి రేటు ఆకాశానికి నిచ్చినేస్తాయి. మేము ఇక్కడ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి కనీసం 2 గంటలు పడుతుంది మామ. రొయ్యలు పాడవకుండా ఉండడానికి పక్కన ఐస్ తీసుకునేసి 2 డబ్బాల లోపలికైతే మంచిగా నింపుకున్నాం. సముద్రం దగ్గర ఉండే చేపల మార్కెట్ లో రేట్లు చాలా తక్కువ ఉంటాయి అంటారు, కానీ అలా ఏం కాదు, రేట్లు ఎక్కువనే ఉంటాయి. కానీ మనం మంచిగా మాట్లాడి తీసుకోవాలి, లేదనుకో కింద పైన సున్నం పూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మా అమ్మకి ఎలా హెల్ప్ చేశారో చూపిస్తాను. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.